హాయ్ ఫ్రెండ్స్, చూడండి గోరింటాకు ఎంత బాగా పండిందో కదా. చాలా బాగుంది కదా. చూడండి కలర్ కూడా పెట్టుకున్నాను, చాలా బాగుంది. నాకైతే గోరింటాకు చాలా ఇష్టం, ఆకు అయితేనే ఇష్టం బాగా. మీకు కూడా గోరింటాకు చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది. అలాగే మన పాతకాలం నాటి సామెత ఒకటి ఉంది, గోరింటాకు బాగా పండితే మంచి హస్బెండ్ వస్తారని. నాకు మంచి హస్బెండే వచ్చారు. బట్ గోరింటాకు బాగా పండితేనే హస్బెండ్ మంచి అతను వస్తారు, లేకపోతే లేదు అనేం లేదు. కొంతమంది అయితే గోరింటాకు పెట్టుకోరు అసలు. అలాంటి వాళ్ళకి కూడా మంచి హస్బెండే వస్తుంటారు. సో ఇదేంటంటే మన పెద్దవాళ్ళ నానుడి, అంతే. అదొక నానుడిలా చెప్తారంతే. అది మనం సరదాగా తీసుకుంటాం అంతే. బాగా పండితే నాకు బాగా పండింది, బాగా పండకపోతే ఇదేంటి పండలేదు అని అనుకుంటారు. చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ సరదాగా ఇలాగా ఏవైనా సరదా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే గోరింటాకు పెట్టడం వల్ల ఏంటంటే మెయిన్ రీజన్, మన ఈ గోల్డ్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి వాటర్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల పుచ్చిపోతూ ఉంటాయి కదా. కాళ్ళు గోల్డే కాదు, చేతి గోళ్ళు, కాలు గోళ్ళు కూడా చాలామందికి బ్లాకిష్ వచ్చేసి చిన్నది, అంటే లోపలికి వాటర్ బాగా వెళ్ళి డ్రై అవ్వగా పుచ్చినట్టుగా అనిపిస్తుంది. సో అదేంటంటే గోరింటాకు పెట్టడం వల్ల అదంతా కూడా బాగుంటుంది. గోల్డ్ కూడా పాడవు అంతగా. వీలైతే పెట్టుకుంటూ ఉండండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.